బ్రాండ్ 56 రూపీస్ అంట బ్రాండ్. ఇది షిప్, ఇది పాత షిప్. పెట్రోలే కాదు మా దగ్గర మందు కూడా రేట్ తక్కువ. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము యానంకి అయితే వెళ్ళబోతున్నాం. కాకినాడ నుంచి ఈ బస్ స్టాండ్ దగ్గర 2 రోజుల నుంచి మనం తిరుగుతా ఉన్నాం కదా ఈ చుట్టుపక్కల. ఇది ఒక పుల్ల చేతిలో పట్టుకొని తిరుగుతా ఉన్నాడు 2 రోజుల నుంచి అని అయితే విచిత్రంగా చూస్తా ఉంటారు మా సాయి. మనకి అమలాపురం బస్సు అయితే రెడీగా ఉంది. ఇది మనకి యానం మీద పోతుంది. కాకినాడ యానము 40 రూపాయల టికెట్, 35 కిలోమీటర్లు ఉంది. మనమైతే ఇప్పుడే యానంలో అయితే దిగినాము. ఈ యానంలో ఈ అంబేద్కర్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి ఎట్లయితే కొంచెం దూరం నడుచుకుంటూ పోదాము. ఆర్చ్ ఒకటి వస్తుంది అనమాట యానం ఎంట్రన్స్. ఇది మామూలుగా ఏమైనా మనకి లోకల్ బస్సు, ఈ పల్లి వెలుగు బస్సులో మాత్రము ఎంటర్టైన్మెంట్ పదవే లేదు. రెగ్యులర్ గా తిరిగే వాళ్ళకి విసుగు వస్తుందేమో కానీ మనం ఎప్పుడన్నా ఇట్లా ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏమైందంటే మనం అయితే బస్సు ఎక్కి కూర్చోన్నాము. కండక్టర్ టికెట్లు ఇస్తా వస్తా ఉన్నారు. కండక్టర్ గారు ఒక ఆయన దగ్గర పోయి టికెట్ అన్నాడు. ఆమె ఆధార్ కార్డు చూపించింది. అదే ఆధార్ కార్డు ఏంటంటే ఫుల్ ఆధార్ కార్డు అనమాట. మామూలుగా పొడుగుగా ఉంటుంది కదా ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డులో కింద పార్ట్ అనేది లేదు. మామూలుగా ఫుల్ ఆధార్ కార్డు వచ్చి దాని కింద చిన్న ఒక పార్ట్ ఉంటుంది కదా, మామూలుగా పాకెట్లోకి పెట్టుకుంటా ఉంటారు. దాంట్లో ఫోటో ఉంటుంది, పెద్ద దాంట్లో ఉండదు. కిందది అనేది లేదు. అది చూపించింది. ఆయన ఉండి ఇది కాదమ్మా ఆధార్ కార్డు అన్నాడు. ఆమె ఇంకా ఫుల్గా గొడవ పెట్టేసుకుంది ఆయనతో. ఇది కాదనే టైంకి ఇది ఎందుకు కాదు ఆధార్ కార్డు ఇదే అయిపోయినా అంటే అది కాదు మా ఫోటో ఉండాలంటే అసలు వినట్లే. ఇంకా గొడవ ఆయన చూసినాడు ఇంత ఎందుకు ఊరికి అనవసరం గొడవ అని చెప్పి మొత్తానికి అయితే టికెట్ అయితే ఇచ్చిపోయినాడు. ఆమె బెదిరించేస్తుంది ఆమెని. అందరికి టికెట్లు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ అని చెప్తూ నువ్వు ఎందుకు ఇవ్వు, ఆధార్ కార్డు తెచ్చుకున్నా కదని. ఆయనేమో అది కాదమ్మా కింద అది ఫోటో ఉంటుంది, అది కావాలంటే వినట్లా వెళ్ళిపోతుంది ఆయన మీద గొడవకి. అట్లా ఉంటుంది అనమాట. సో ఇదిగోండి, వెల్కమ్ యానము పుదుచ్చేరి యూటీ అంటే యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం. ఏమన్నా కావాలంటే లోపల తీసుకుంటారా? తక్కువ ఉంటాయా లోపల? దీనివల్ల ఉపయోగం లే. పెట్రోల్ రేట్లు తక్కువ కదా, పెట్రోల్ ఒకటి తక్కువ. మనం ఇప్పుడు వెళ్తున్న బ్రిడ్జి ఉంది కదా, ఈ బ్రిడ్జి అనమాట. ఈ బ్రిడ్జి అవతల నేలపల్లి, ఈ బ్రిడ్జి యువతల మొత్తం అంతా యానం. సో ఏడైతే మొత్తానికి ఏందో భారీగా కట్టున్నారు. నైట్ అయితే బాగుంటుంది. ఇది డెకరేషన్ బాగుంది. అన్నగారు దేనికి ఇది? ఎప్పుడా? 2వ తారీఖు ఎంకన్న బాబు తీర్థం అంట. ఎప్పుడైనా అడిగితే 2వ తారీఖు అని చెప్తున్నారు. ఈ ఎండకి ఈ ఇదిలో మంచి నీడ అయితే దొరికింది. ఈడేదో చర్చ్ ఒకటి ఉంది, బాగుంది చర్చ్. ఈ యానం ఏం పేరు చర్చ్ పేరు? ఇది సెయింట్ అన్నాస్ రోమన్ క్యాథోలిక్ చర్చ్. ఏ విధంగా ఉంది? అవునండి. పోవచ్చా? వెళ్ళొచ్చా? ఓకే. సెయింట్ అన్నాస్ రోమన్ క్యాథోలిక్ చర్చ్ ఈ విధంగా ఉంది. 7 విగ్రహాలు మాత్రం బాగా పెట్టినారు వరుసగా. దీని లోపల ఈ విధంగా ఉంది. నిరంతర యాత్రికుడు. ఆల్మోస్ట్ మనము పాండిచ్చేరి పోయినప్పుడు చూసినాం కదా చర్చిలో. ఛానల్ స్టార్టింగ్ లో మనం పాండిచ్చేరి ట్రిప్ వేసినాము. ఆ ట్రిప్ లో కూడా మనం అయితే చాలా చర్చిలు తిరిగినాము. అట్లాగే ఉంది ఇది కూడా, ఈ చర్చ్ కూడా. ఈ చర్చ్ మాత్రం బాగుంది. లోపల కూర్చొని ప్రశాంతంగా ప్రార్థనలు అయితే చేసుకుంటా ఉన్నారు. ఇది వచ్చి రీజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ రాజీవ్ బీచ్కి అయితే దారి. ఈ యానం వాళ్ళకి మన ఛానల్కి ఒక విచిత్రమైన బంధం అయితే ఉంది. మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో ఒక డిస్ప్లే చేస్తున్నా చూడండి. దాని వ్యూస్ వచ్చి 7.8 మిలియన్ వ్యూస్. షార్ట్కి వచ్చిండే వ్యూస్. ఇదే మనకు కానీ ఆ లాంగ్ వీడియోకి కానీ వచ్చింటే వాటికి లైఫ్ సెటిల్ అయిపోయిండేది. అన్ని వ్యూస్ అయితే వచ్చినాయి ఈ షార్ట్ వీడియోకి. సోలో మాన్సూన్ రైడ్ చేసినప్పుడు ఈ కుప్పం దాటిన తర్వాత మనకి మన బార్డర్ నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. ఆడ నెంబర్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి అనమాట. దగ్గరే ఉండేసరికి నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి దాని మీద అయితే ఒక షార్ట్ వీడియో చేసిన. ఆ షార్ట్ వీడియో చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేసిన. అది అప్లోడ్ చేయగానే ఆ బార్డర్ లో ఉండే వాళ్ళందరూ బాగా కనెక్ట్ అయిపోయినారు. వాళ్ళు కనెక్ట్ అయింది పక్కన పెడితే వాళ్ళకన్నా ఎక్కువ ఈ యానం వాళ్ళు కనెక్ట్ అయినారు. ఈ యానంకి సంబంధం లేదు, అది కనీసం ఇది బార్డర్ లో కూడా లేదు. కానీ ఆ కైండ్ ఆఫ్ బార్డర్ లో తక్కువ రేట్లు అనే దానికి బాగా కనెక్ట్ అయిపోయి ఎన్ని కామెంట్స్ వచ్చినాయి యానం నుంచి. అక్కడ కాదు మా యానం దగ్గర ఇంకా తక్కువ ఉంటాయి, పెట్రోలే కాదు మా దగ్గర మందు కూడా రేట్ తక్కువ, ఇటు పక్క తెలుస్తుంది నీకు అది ఇదని తెగ కామెంట్లు పెట్టేస్తారు మనోళ్ళు. ఆ విధంగా మనకి యానం నుంచి మనకైతే ఒక మంచి షాట్ ద్వారా మంచి సపోర్ట్ అయితే దొరికింది. మనం అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. సముద్రం బీచ్ కాదు, ఇది మసీద్. ఇది దీన్ని అయితే ఒక షిప్ మోడల్ అయితే కట్టినారు. ఇక్కడ
786 వేస్తున్నారు నెంబరు. దాని నుంచి ఇటు వస్తే మనకి పెద్ద శివలింగం ఒకటి ఉంది. స్వాగతం గోదావరి పుష్కర స్నాన ఘట్టము 2003లో కట్టినారంటే ఇది బీచ్ అని రాస్తున్నారు, కానీ ఇది బీచ్ కాదు, గోదావరి నది ఘాట్. ఏడైతే మనకు ఒక విగ్రహం అయితే ఉంది, నాకు తెలిసి గోదావరమ్మ తల్లి విగ్రహం అనుకుంటా ఉండేది. గోలీ సోడా ఏమో ఉన్నాయి, లెమన్, ఆరెంజ్, లెమన్ సాల్ట్, జీరా, లెమన్ సాల్ట్ ఒకటి ఉంది. డైరెక్ట్ ముందుకెళ్ళాలి ఇంకా ముందు. విగ్రహం. ఓకే, ఈ గోలీ సోడా ఉంది కదా, ఇక్కడ ఘాట్లు ఇచ్చుంటాయి. ఈ ఘాటు పక్క నుంచి ఇది కింద పక్కకి పెట్టుకుని తాగాలి. అప్పుడు గోలీ ఆడుంటుంది, వాటర్ ఇది వస్తాయి. ఆపోజిట్ పెట్టుకున్నాం అంటే గోలీ ఆడికి వచ్చి మనకి సోడా అనేది బయటికి రాదు. సాయంత్రం టైంలో కానీ తెల్లవారుజామున కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ వద్దండి, జీడిపప్పు తీసుకోండి 2. ఇక్కడికి వస్తే ఇక్కడ ఐ లవ్ యానం అని పెద్ద బోర్డు అయితే పెట్టినారు. ఐ లవ్ యానం అదనమాట బోర్డు, బాగుంది. పైకైతే ఎక్కదాం. ఇక్కడ ఏదో ఏనుగు, బాహుబలిలో షాట్ ఉన్నట్టుంది ఏనుగు. మామూలుగా బాహుబలిలో ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది కదా షాట్, ఆ రేంజ్లో ఉంది ఏనుగు ఇది. ఇది ఉండేది మామూలుగా మన ఊర్లో ఉన్నట్టు ఉన్నాయి, కానీ పరిపాలన మాత్రము పాండిచ్చేరి కిందకు వస్తుంది. ఏడేందో యానం ఓల్డ్ ఏజ్ హోమ్ అంట, పెద్దగా అయితే ఉంది బోర్డు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఈ నుంచి ఒక ముందర ఒక సెంటర్ అయితే ఉంది. ఆ సెంటర్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే మామూలుగా బోటింగ్ దగ్గరికి పోతుంది, అంటే ఆల్మోస్ట్ ఇంకా సముద్రం దగ్గరికి పాయింట్. ఈ మధ్యలో ఏంటంటే ఒక దగ్గర నేను మ్యాప్ లో చూసేటప్పుడు ఒక షిప్ అయితే ఉంది, అంటే అబాండన్ షిప్ అనమాట, అంటే తీసుకొచ్చి పాడైపోయిన షిప్ ని ఒక దగ్గర అయితే తోసిపాడినారు. దానికి వీళ్ళు పేరు ఏం పెట్టినారంటే గోస్ట్ షిప్ అని పెట్టినారు పేరు. కుదిరితే దాని దగ్గర పోయేదానికి ట్రై చేద్దాము. మీ పేరేం పేరా? రాముడు. ఆహా. సో ఇదిగోండి మనకి పెట్రోల్ 97 రూపాయలు అయితే ఉంది ఇక్కడ. మనము ఇప్పుడు మన అన్నగారు అయితే లిఫ్ట్ ఇచ్చినారు మనకి, మనం ఆడ దాకపోతున్నాం ఇప్పుడు షిప్ దాకా. ఈ మధ్యలో పోయేటప్పుడు ఒకటి ఓడ ఒకటి ఉంది చూడు, పక్కన పడేసి పాతది, మధ్యలో ఆడ ఆపితే చాలు. మీటరా? కరెంట్ మీటరు వచ్చి చెప్తారు మళ్ళీ ఇంకోసారి మీకు. 5 మీటర్ కట్టట్లేదు లేక 5 మీటర్ కట్టడం లే, దానికి 6,000 వచ్చింది బిల్లు. 6,000 వచ్చిందంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం అన్నా కట్టించుకుంటారు కదా. కట్టుకుంటారంటే మరి కట్టరు కదండి, నేను ఎందుకు కడతాను. సరే, థ్యాంక్ యూ అన్నగారు. ఇక్కడ మనం ఇదిగోండి, మనం అయితే ఇక్కడ షిప్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది వచ్చి సావిత్రి నగర్, యానం నుంచి సావిత్రి నగర్ పోయే దారిలో అయితే ఉంటుంది. ఇది మధ్యలో ఉంటుంది అనమాట. ఇది ఏదో గోస్ట్ షిప్ అంట.
ఇదో ఏందో వదిలేసినారు ఈ షిప్ని. ఇప్పుడు మనకి లిఫ్ట్ ఇచ్చినాడు కదా, ఆయన్ని యాక్చువల్గా మనం యానంలో లిఫ్ట్ అడిగినాం. ఇక్కడ ఇట్లా పోవాలన్నా పలానా దగ్గరికి అంటే సరే ఆ రూట్లోనే పోతారా అని నేను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని వస్తామంటే ఆయన మాకు మీటర్ ఉందంటే 6,000 బిల్లు వచ్చేసింది, దాన్ని ఎత్తుకుపోయినారు, ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నాడు. నాకేం అర్థం కాలే, ఏంది చెప్తున్నాడు. కనీసం నా పేరు కూడా అడగల, డైరెక్ట్ మీటర్ ఉంది, నా కరెంట్ మీటర్ ఉంది, దానికి 6,000 బిల్లు వచ్చేసింది, వాళ్ళేమో ఎత్తుకుపోయినారు, ఇప్పుడు దాన్ని ఏం చేయాలన్నా అంట. ఆయన నన్ను చూసి కరెంట్ మీటర్ బిల్లు తీసేవాడు అనుకున్నాడు. ఈ మన కెమెరా ఈ సెటప్ చూసి అట్లా అయిపోయినాం అనమాట మనము. నాకు చూసి యూట్యూబ్ మానేసి ఇంటింటి తిరిగి కరెంట్ బిల్లులు తీసుకోవడం బెటర్ ఏమో. అక్కడ నర్సాపురంలో కూడా అదే అన్నారు. ఈయన సరే ఏకంగా నాకు ఆయన బాధలు చెప్పేసుకుంటున్నాడు, కరెంట్ మీటర్ తీసుకెళ్ళి. అన్నగారు రావచ్చా? ఇదిగోండి పాత షిప్ ఇది కొద్దిసేపు చూసుకొని మళ్ళీ అయితే తిరిగి మనము యానంకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత ఉందో. ఇది ఎప్పటి నుంచి ఉందాడా? 10 సంవత్సరాలు. ఇంతకుముందు ఏం పోయేది దీంట్లో? పైపులు వెళ్ళేటివి. ఏం ఏడు తెచ్చి పెట్టేసినారు దీన్ని? పోయింది. క్రాప్ కోసం పెట్టున్నారు. ఇది షిప్, ఇది పాత షిప్. అప్పట్లో దీంట్లో పైపులు ఎత్తుకుపోయేవారంట. 10 సంవత్సరాల నుంచి ఉందంట. ఇది ఎందుకు వేసినారంటే క్రాప్ కోసం ఇక్కడ పెట్టినారు, కానీ తీసుకుపోయేదానికి ఎవరు రావట్లేదంటే. చూడండి ఉంది. దీన్ని ఫస్ట్ మ్యాప్లో చూస్తే గోస్ట్ షిప్ అని ఉంది. ఏంద్ర గోస్ట్ షిప్ ఏమన్నా, దీనికి ఏమైనా స్టోరీ ఉందేమో, దెయ్యాల స్టోరీ అనుకొని వచ్చిన. దెయ్యాల స్టోరీ కాదు, పాడు కాదు, వీళ్ళు పెట్టుకున్నారు లోకల్ గోస్ట్ షిప్ అని. ఎందుకంటే ఇది ఏడే వదిలేసినారు కాబట్టి. క్రాప్ కోసం పెట్టినారంట. మళ్ళీ ఎవరన్నా కొనుక్కునేదానికి వస్తే వాళ్ళు కొనుక్కొని దాన్ని పీసెస్గా కట్ చేసుకొని ఎత్తుకోపోతారు. ఇది ఇక్కడి నుంచి మనకు దాకా ఉంది. లోపలికి పోయేదానికి లేదు ప్రజెంట్. ఏదో దారి ఉంది లోపలికి, మందు తాగరాదంట. ఓర్రీ హెవీ షిప్ ఇది మాత్రమా? ఓరే నాయనా. మొత్తం రాలుతా ఉంది సిలుము. ఇంకో 10 సంవత్సరాలు కానీ ఏడే ఉన్నిందంటే ఇది సిలుము బట్టి ఏడే కరిగిపోతుంది ఇది. ఇక్కడ ఇప్పుడు పోదామంటే చెత్తగా ఉంది. పాములు ఏమన్నా ఉంటాయేమో ఆలోచిస్తూ ఉండ. ఆడదాకా లోపల చూద్దాం. ఓర్రీ, దీని లోపల కూడా ఉందా? ఈ విధంగా ఉంది లోపల. ఈ నిచ్చెన పైకి ఎక్కదాం అనుకున్నా, నిచ్చెన ఉంది, పైకి ఎక్కదాం ట్రై చేద్దామని. ఇది ఊరికి ఏలాడుతూ ఉంది. ఇదిగోండి, ఇప్పుడు టక్కన మన నెత్తి మీద పడినా పడవచ్చు. ఇది ఆ పైన ఊరికే ఏలాడుతూ ఉంది. ఈ కింద మొత్తం అంతా లేదు, పోయింది సపోర్టు. తినేస్తుంది సిలువ, బాగా తినేస్తుంది. మొత్తం ఎట్ అయిపోయిందా. ఈ షిప్లో ఒక చిన్న విలేజ్ని పట్టించవచ్చు, అంత పెద్దగా ఉంటాయి. దీంట్లో పైపులు ఎత్తుకుపోయేటవని చెప్పినాం కదా, ఆ పైపులు ఏంటంటే ఇవి అంట. ఇవ్వండి, ఇవి ఆ పైపులు. ఈ పైపులని అయితే క్యారీ చేసేదంట. ఈ మామూలుగా ప్లాస్టిక్ పైపులే, దేనికి ఉపయోగిస్తారు ఇంత పెద్ద పైపులు. మీరు నైట్ కూడా ఏడే ఉంటారా? నైట్ లేదు, పగల వరకే. ఆ గుడారం వేసుంటే ఆ గుడారం చేసి నైట్ కూడా ఉంటారు అనుకున్నా. అడిగితే కాదు, పగల వరకేను. మరి దేనికంటే వర్షం వస్తే అక్కడ ఉండేదానికంటే లోపల. ఇక్కడ ఎవరు లేరు అనుకోండి, ఎవడో ఇష్టానుసారం వచ్చి రంపాలు అవన్నీ పెట్టి కట్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇనుము కదా, ఎంతో కొంతకి అమ్ముకుంటా ఉంటారు అనమాట దారిలో పోయేవాళ్ళు. అందుకని అయితే సెక్యూరిటీ గార్డుగా పెట్టినారు. ఇందాక అడిగినా మీరు, అంటే అది ఆనుకొని ఒక ఊరు ఉంది కదా,
మీరు ఎట్లా సామాన్లకి ఏమైనా కావాలంటే ఇక్కడే ఉంటారా లేకపోతే అక్కడ యానం పోతారంటే మందు తప్ప ఏం బాగుంది. అన్నా అప్పుడు నెంబరు నేను ఫోన్ చేసి ఆడ పోతా బీచ్ దగ్గర పోయి. సరేనా, థ్యాంక్ యూ. ఇదిగోండి మన అయితే విజయన్న గారు అయితే మనకి అక్కడి నుంచి లిఫ్ట్ దాకా ఇచ్చి మధ్యలో ఇంకొక ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ వస్తారా పని మీద వెళ్ళిపోతారా? నేను పొలం వెళ్ళిపోతాను. అవునా, ఓకే సర్లే. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. మామూలు మీల్స్ దొరకట్లే కానీ బిర్యానీ అయితే ఉందంట. మీల్స్ కావాలంటే కొంచెం లాంగ్ పోవాలన్నారు. సర్లే ఇంక ఏదో తినేసి మనమైతే అక్కడికి బీచ్ దగ్గరికి అయితే పోదామని డిసైడ్ అయ్యి ఇప్పుడైతే ఒక బిర్యానీ అయితే చెప్పినాం. సో ఇది ఫ్రై పీస్ బిర్యానీ అంట. సో మనకి బిర్యానీ అయితే ఒక 100 రూపాయలు అయితే తీసుకున్నారు. అది ఇందాక విజయ్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు. సార్ చెప్పండి సార్, మా రూమ్ కూడా ఉందండి, కాలితే మీరు అక్కడ ఫ్రెష్ అప్ అవ్వండి. అవునా, ఓకే. అవును సార్. సార్ నేను ఇప్పుడు శివలింగం దగ్గరకు వచ్చేసేదా ఇక్కడ ఉండేదా? అక్కడ మీరు శివలింగం దగ్గరికి వచ్చేయండి సార్, నడుచుకుంటే ఈ లోపలికి మీ నెంబర్ ఇచ్చేస్తానులేండి, ఓకే ఓకే, ఫోన్ చేస్తారు. ఇందాక ఏం జరిగిందంటే మనం యాక్చువల్గా ఆ షిప్ చూద్దామని షిప్ దగ్గర పోయినామా. షిప్ దగ్గర పోయి మళ్ళీ రిటర్న్ యానాంకి వచ్చి భోజనం చేద్దామని ఆ రోడ్లో నిలబడుకుని ఏమన్నా వస్తే లిఫ్ట్ అడుగుదామని నిలబడుకున్నాము. అంతలోపల ఇప్పుడు మనకి లిఫ్ట్ ఇచ్చాడు కదా, ఈ అన్న అయితే వచ్చినాడు. అంటే మాట్లాడదామంటే ఆయన్నే పలకరించినాడు. ఎక్కడికి అన్నాడు. ఇట్లా యానం చూద్దామని వచ్చినాను అన్నాడు. ఏ ఊరు మీద అన్నాడు. నెల్లూరు అంటే నెల్లూరు నుంచి ఏడుకు వచ్చినావా అన్నాడు. అదే చూద్దామని వచ్చినానా అంటే సరే ఇక్కడ కిందకు వచ్చినావా అన్నాడు. అంటే మనం షిప్ దగ్గర కదా ఎక్కించుకుంది. ఆడికి వచ్చినా అంటే ఇది ఏదో షిప్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందని సరికి వచ్చినానన్నా. అంటే సరే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, ఉండేదానికి ఎట్లా అన్నాడు. నేను ఇట్లాగా కాకినాడలో రూమ్ తీసుకున్నాను అన్నా అని చెప్పిన. సరే ఉంటావా వెళ్ళిపోతావా అన్నాడు. సాయంత్రం దాకా చూసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్తే ఇక్కడ మాకు బీచ్ దగ్గర కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి, ఒకవేళ రెస్ట్ తీసుకోండి పని అయితే ఆ రూమ్స్ లో రెస్ట్ తీసుకో, మళ్ళీ సాయంత్రం కావాలంటే పో అని చెప్పినాడు. అట్ట కాదన్నా ఇంకేదన్నా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏమన్నా ఉంటే చెప్పిన అంటే 4-5 ప్రాంతంలో చేపలు వేలం పాటేస్తారు, బాగుంటది. అప్పుడు దాకా మా అబ్బాయి నెంబర్ ఇస్తాను, ఆ అబ్బాయి నీకు మొత్తం చూపిస్తాడు అని అయితే చెప్పినాడు. మనమైతే భోజనం చేసుకుని ఇట్లా బీచ్ దగ్గరకు వచ్చినాము. వచ్చి ఫోన్ చేస్తే ఆయన కూడా వేరే పనులు అయితే ఉన్నాడంట. వేరే పిల్లోడిని అయితే అరేంజ్ చేస్తాను నీకు అని అయితే చెప్పినాడు. సో చూద్దాం ఏం జరుగుతుందో. భరతమాత స్టాచ్యూ ఒకటి ఉంది. ఆ భరతమాత స్టాచ్యూకి ఎదురుగా ఉంది. ఇది మామూలుగా రెంట్కి ఇస్తారంట. మధ్యాహ్నం 3-3:30కి అయితే మనకి వేలంపాట, చేపల వేలంపాట అయితే జరుగుతుంది. అంతలోపల మనకు రూమ్ ఇచ్చినారు. ఈ రూమ్లో కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని మనమైతే అక్కడికి వెళ్దాం చేపల వేలంపాటకి. ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని మనమైతే ఇప్పుడు చేపల వేలంపాటకి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి బోట్లోంచి తెస్తూ ఉంటారు, ఇంకా చేపలు దించుతూ ఉంటారు. ఇక్కడ వేలంపాట జరిగే ప్రొసీజర్ గురించి ఇక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ జాలర్లో సముద్రంలో చేపలు పట్టి పొద్దున గానీ మధ్యాహ్నం గానీ వాటిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేలంపాటకి పెడతారంట. ఈ వేలంపాట నిర్వహించేవారు వేరే ఉంటారు. ఇదిగోండి ఇక్కడ మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు కదా, ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు ఇలా రౌండ్ గా నిలబడి ఉంటారు. అప్పుడు జాలర్లు వాళ్ళు తెచ్చిన చేపలని ఒకరి తర్వాత ఒకరు ఇలా మధ్యలో ఉంచుతారు. అప్పుడు ఆ చేపలను చూసి ఇక్కడ మైక్ పట్టుకున్న అతను ఆ చేపల వాల్యుయేషన్ వేసి దాని హైయెస్ట్ రేట్ చెప్తాడు. అక్కడి నుంచి ఆ రేటుని కొంచెంగా తగ్గించుకుంటూ వస్తాడు. అలా తగ్గించేటప్పుడు ఇక్కడ చుట్టూ నిల్చున్న వాళ్ళలో ఎవరైనా ఆ రేటు నచ్చితే చెయ్యి ఎత్తడం గానీ ముందుకు రావడం గానీ లేదా గట్టిగా అరవడం గానీ చేస్తారు. అప్పుడు ఆ వేలంపాట అక్కడితో ఆపేసి డబ్బులు కట్టించుకుని ఆ చేపలను అయితే ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక చేప వేలానికి పెడతారు. ఇలా ఈ చేపల వేలంపాట ఈ చేపలన్నీ పూర్తయ్యే వరకు జరుగుతూ ఉంటుంది. మామూలుగా వేలంపాట అంటే తక్కువ రేటు నుంచి మొదలుపెట్టి రేటు పెంచుకుంటూ వెళ్తారు కదా, మరి మీరెందుకు ఎక్కువ రేటు నుంచి తగ్గించుకుంటూ వస్తున్నారని ఇక్కడ వాళ్ళని అడిగినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే చేపలు అనేటివి త్వరగా పాడైపోతాయి, అందుకని వాటిని ఎంత త్వరగా వీలైతే అంత ఫాస్ట్ గా అమ్మేయాలి. ఇప్పుడు రేట్ అనేది కింద నుంచి మొదలెడితే ఆ చేపని ఎంత రేట్ అయినా పెట్టి కొనాలనుకునే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఎక్కువ రేట్ నుంచి తగ్గించుకుంటూ వస్తే ఈ చిల్లర రేట్లు అనుకునే వాళ్ళు ఉండరు కాబట్టి నిజంగా కొనే వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి హైయెస్ట్ వాల్యూలో వాళ్ళ రేటు దగ్గర రాగానే వాళ్ళు కొనేస్తారు. అప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా జాలర్లకు కూడా మంచి రేట్ అయితే దొరుకుతుంది. ఈ విధంగా తెచ్చిన చేపలను అయితే త్వరగా అమ్మించిన దానికి వేల
వేలం పాట నిర్వహించే వాళ్ళకి ఈ జాలర్లు తెచ్చిన చేపలు అయితే కొన్నిటిని పాట నిర్వహించే వ్యక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇదనమాట యానం వేలం పాట, చేపల వేలం పాట. అసలు సూపర్గా ఉంది, లోపల ఫుల్ ఎనర్జీతో ఉంటారు అందరూ. ఈ అన్ని చేపల వేలం పాటలు పాడేసిన తర్వాత వీళ్ళు ఉంటారు కదా బయట అమ్ముకునే వాళ్ళు, ఇట్లా దీంట్లో లోడ్లు వేసుకొని అయితే బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇదిగోండి, మనమైతే ఇక్కడ వైన్ షాప్కి అయితే వచ్చినాము. ఈ విధంగా పోవచ్చా లోపలికి? సో ఇదిగోండి ఈ విధంగా ఉండే. ఇవన్నీ క్వార్టర్వి, క్వార్టరు హాఫ్, ఈ పక్కనే ఫుల్లు. ఈ రాయల్ స్టాగ్ 1870 అంట. బ్లెండర్ స్టాగ్ 2660. ఇవన్నీ 2 లీటర్స్. ఈ మెక్డోవెల్స్ 1800 అంట. మ్యాన్షన్ హౌస్ 1427 ఉంది, 1450. ఇవన్నీ 2 లీటర్స్ పెద్దవి. బ్లాక్ డాగ్ ఇవి క్వార్టరా? ఓకే, క్వార్టర్ అంటే ఇవి 72 రూపీస్. ఇది మెన్స్ చాయిస్ 72 రూపీస్ అంట. ఇది ఇదేంటి? బాలయ్య బ్రాండా? 147 రూపాయలు. మ్యాన్షన్ హౌస్ కాస్త బాలయ్య బ్రాండ్ చేసేసినారు. ఇదేందా? మెక్డొనాల్డ్స్ 90 రూపాయలు కాదు, 70 రూపాయలు. 71. ఎందుకంటే బుడ్డది 71 రూపీస్. ఇది బూస్ట్ అంట. బూస్ట్ బ్రాందీ 56 రూపీస్ అంట బ్రాండ్. ఇవన్నీ బీర్లు. బీర్ ఎంత ఇక్కడ? స్టార్టింగ్ ఫ్రమ్ 123. ఓకే, 123 రూపాయల నుంచి స్టార్టింగ్ అంట బీర్. బస్సులు కాకినాడ నుంచి వచ్చే బస్సులు అయితే ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో ఆగుతాయి. అక్కడి నుంచి ఇట్లా బీచ్ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే ఉంది రోడ్డు, లెఫ్ట్ సైడ్లో మనకి అంబేద్కర్ సర్కిల్. ఆ నుంచి ఇక్కడికి రాగానే ఇక్కడే ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంది. శ్రీలక్ష్మి బ్రాందీ అంట. శ్రీలక్ష్మి బ్రాందీ షాప్, బ్రాందీ అంగడి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుధీర్ నా పేరు. సుధీర్. నాకు దాని రేట్లు, దాని కథ అంటే మనకి ఐడియా లేదు. రేట్లు తక్కువ ఉంటాయి, చూపిద్దామని పోయినా అది ఎంత అనేది మనకి ఒక ప్రాపర్ ఐడియా అయితే లేదు. మీరు ఎవరికైనా తెలుసుంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎంత ఉంటుంది, ఎంత తక్కువ, ఎంత డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు ఐడియా లేదు. మళ్ళీ తిరిగి మనం బస్సు దిగిన చోటుకైతే వచ్చి ఉన్నాము. ఇక్కడ నుంచి తిరిగి బస్సు మనం ఏదో కాకినాడ బస్సు ఎక్కి కాకినాడకి అయితే పోవాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలుగా బైక్ రిజిస్ట్రేషన్ వచ్చి బైకులు కానీ కార్లు కానీ PY అంటే ఇది ఆల్రెడీ పాండిచ్చేరి కిందకు వస్తుంది కాబట్టి PY 04 అని అయితే ఉంటున్నాయి. ఇందాక వేరే అతను అడిగితే 04 అంటే 01, 02, 03 ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే పాండిచ్చేరి మామూలుగా అక్కడ ఉండే పాండిచ్చేరి 01 అంట. ఇది వచ్చి 04 అంట. PY 04, 02, 03 ఇంకొకటి ఈ పాండిచ్చేరికి సంబంధించిన ఇంకొన్ని ఉన్నాయంట. అవి అయితే 02, 03 కిందకు వస్తాయంట. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలోకి వెళ్తూ ఉంటుంది. బాయ్.